హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆలూ ఫ్రైడ్ కర్రీ చేయడానికి ఇప్పుడు నేను 5 బంగాళదుంపలు తీసుకున్నానండి. బంగాళదుంపలు ఇప్పుడు నేను కుక్కర్లో వేసి ఉడికిస్తున్నానండి. 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ఒక బాణలిలో 3 స్పూన్లు నూనె వేసుకొని కుక్కర్ చల్లారిన తర్వాత విజిల్ తీసి ఉడికినలో ఒకసారి చూసుకుంటే మనకు సరిపోతుందండి. కుక్కర్ చల్లారిన తర్వాత విజిల్ తీసి మనం కుక్కర్ తీసుకుంటాం కదండి, అవి కొంచెం చల్లారి వరకు బయట ఉంచాలి. చల్లారిన తర్వాత తీస్తే తొక్క బాగా వస్తుందండి, ముందు తీస్తే రాదు. చల్లారిన తర్వాత తీయాలి. అవి అలా తీసి చల్లారిపోయిన తర్వాత తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఒక గిన్నెలో నూనె వేసుకొని దాని ముందుగా ఆవాలు చిట్టపట్ల అయ్యేంత వరకు ఉంచి దాంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. దాంట్లో కూడా ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా అందులో యాడ్ చేసుకుని కొద్దిగా దోరగా కొంతసేపు కొద్దిగా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఆ వేగుతున్నప్పుడే మనం ఏం చేయాలంటే కొద్దిగా పసుపు, నేనైతే కొద్దిగా ధనియాలు వేస్తాను. మరి కారం వేయట్లే, పచ్చిమిర్చి కారం మాత్రమే, వేరేగా నేను గుండె కారం వేయట్లే. ధనియాల పౌడరు, పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్ వేసి ఒకసారి ఆ నూనెలో అలాగలాగా వేయనిచ్చాలి. వేయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని కలపాలండి. అటు ఇటు మనం చాలా బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా పడుతుందండి. బంగాళదుంప ముక్కలకి ఆ మసాలా అనేది పడుతుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలపెట్టుకోవాలి. వాటర్ అనేది కొద్దిగా కూడా వేయలేదండి నేను ఇందులో. అంతా ఉడికిన బంగాళదుంపలు ఫ్రై లాగా, అలాగని పూర్తిగా ఫ్రై కాదు, అలాగని పూర్తిగా కర్రీ కాదు, మిడిల్లో ఉన్నదండి. ముద్దగా ఉంటుంది, అలాగని గ్రేవీ ఉండదు. ఇది కూర అన్నంలో కలుపుకున్నా బాగుంటుంది, చపాతీలో తిన్నా బాగుంటుంది, రోటీలో తిన్నా బాగుంటుంది, ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. బాగుంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.